దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు. గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, మహిమ ప్రభావము కలిగినటువంటి దేవుడు నాయన, మీకు వందనాలు. మీ పునరుద్ధానపు శక్తితో మమ్మలను నింపుతున్న దేవుడు ప్రభువా, మీకు వందనాలు. మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి, వ్యక్తిగతంగా ఆరాధించడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు. ప్రభువా, నీ సన్నిధి మాతో ఉంచండి. నీ మాటలు మేము నీ గ్రంథములో నుండి ధ్యానించడానికి కృపనివ్వండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ వచనంలో దాసుడు, కుమారుడు, వారసుడు అనే 3 మాటలు మనకి కనబడతాయి. నీవిక దాసుడవు కావు, కుమారుడివే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. లోకంలో మన కుటుంబాల్లో మగపిల్లలు ఉన్నప్పుడు ఈ వ్యక్తి, ఈ కుమారుడు ఈ ఇంటికి వారసుడు అని చెబుతూ ఉంటారు. ఆ ఇంటికి, అతనుకున్న ఆస్తికి వారసుడు అని చెబుతూ ఉంటారు. ఎలిసెల నాంచారమ్మ చచ్చిపోయిన తర్వాత వాళ్ళ అల్లుడు గారు వాళ్ళ మనవని తీసుకొచ్చాడు నా దగ్గరికి. ఎందుకు తీసుకొచ్చాడంటే, ఆయన తీసుకొచ్చి నాతో చెబుతున్నాడు, పాస్టర్ గారు, ఈమె గారు చనిపోయింది, మరి కార్యక్రమాలన్నీ చేయాలి, ఇదిగో ఈడు వారసుడు అంటున్నాడు. వాడు బుడ్డోని తీసుకొచ్చి, వాడికి ఎంత వయసు ఉంటుంది, 15 సంవత్సరాలు ఉంటాయో 14 సంవత్సరాలు ఉంటాయో అప్పుడు. ఈడు వారసుడు, ఈడేది చెబితే మనం అది చేద్దాం అంటున్నాడు ఆయన. ఆయనకేమో చెప్పాల్సింది పెద్ద ఆయన, ఆయన పెద్ద ఆయన చెప్పాలి. ఈయన వారసుడండి, ఈ ఇంటికి వారసుడు. ఈయన నాంచారమ్మ మనవడు అన్నమాట. కొడుకు చనిపోయాడు కదా, కొడుకు. ఈడు వారసుడు, ఇది ఏది చెబితే అది చేద్దామన్నాడు. నేను అన్నాను, సరే చెప్పమని అన్నా. చెప్పమనంటే ఈయన చెప్పట్లా, ఈయన చెబుతున్నాడు, వారసుడు చెప్పట్లా. అయ్యగారు, 17వ రోజున దినం చేద్దాం, మళ్ళీ సమాధి దగ్గరికి వెళ్దాం, ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు. అలాంటివన్నీ జరగదు నాయన, అలాంటివన్నీ చేయము. వారసుడు అన్నావు కదా, ఆయన చెప్పాలి కదా, నువ్వు చెబుతున్నాడు అన్నాడు. మళ్ళీ అప్పుడు అన్నాడు, ఈయన పిల్లోడు కదండి అంటాడు. మళ్ళీ వారసుడు చెప్పాలి కదా మరి. ప్రియులారా, కాబట్టి ఈయనకున్నదంతటికి వారసుడు ఈయనే అన్నట్లుగా అతను చెప్పుకొస్తున్నాడు. మనం కూడా చాలాసార్లు కుటుంబాల్లో పిల్లలను చూసి, పెద్దవాళ్ళని చూసి, ఇదిగో ఈ వ్యక్తి ఇంటికి వారసుడు అని మనం చెబుతూ ఉంటాం. ఎవరి ద్వారా? ఆ తండ్రి ద్వారా ఆ ఇంటికి ఆ మగపిల్లడు వారసుడిగా ఉంటాడు. ఒకవేళ మగపిల్లడు లేకపోతే ఆ ఇంటికి
ఆ తల్లిదండ్రుల ద్వారా ఆడపిల్లలు వారసులుగా పిలబడతా ఉంటారు. అయితే ఇక్కడ పౌలు చెప్పేది మన కుటుంబంలో జరిగే పరిస్థితుల గురించి చెప్పట్లేదు. మనం అనుకునే వారసుల గురించి పౌలు చెప్పట్లేదు. కానీ ఈయనన్నాడు, దేవుని ద్వారా నీవు వారసుడవు, నీవు కుమారుడు అయితే, నువ్వు కుమార్తె అయితే దేవుని ద్వారా మీరు వారసులు అని పౌలు చెబుతున్నాడు ప్రియులారు. కాబట్టి మనం దేనికి వారసులు కావాలి అనేది బైబిల్ గ్రంథం బోధిస్తుంది. ఈ లోకంలో మన ఇంటికి, లేకపోతే మనకున్న ఆస్తికి, మన తల్లిదండ్రులకున్న ఆస్తికి మన వారసులమయ్యామనుకోండి, అవి మనతో ఉండవు. అవి మనతో మనం చనిపోయినా కానీ మనతో రావయి. అవి ఇంతవరకే కనబడతా ఉంటాయి. కానీ దేవుడు చెబుతున్నాడు, మనము శాశ్వతమైనటువంటి వాటి కొరకు మనము వారసులం కావాలి. దేనికి మనం వారసులం కావాలి అంటే, ప్రియులారా, వాక్యములో రాయబడింది చూడండి. మొదటిగా మనము ఆశీర్వాదానికి వారసులం కావాలంట. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో ఏముంటుందంటే, మనము ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలవబడితిరి. దేవుని యొక్క దీవెనకు వారసులం అవటానికి, దేవుని ఆశీర్వాదానికి వారసులం అవటానికి మనం పిలవబడ్డాం, శాపానికి కాదు సుమా. దేవుడు మనం ఎందుకు పిలిచాడు అంటే, ఆయన దగ్గరికి మనము ఆశీర్వాదానికి వారసులం అవటానికి పిలువబడ్డాం. రెండవది, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, ఇక్కడ కూడా నీతికి వారసులం అవటానికి దేవుడు మనను హెచ్చరిస్తున్నాడు. 11వ అధ్యాయం 7వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధము చేశాను. అందువలన లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసులం కావాలి. ఏమండి, దేవుడిచ్చేటువంటి నీతికి మనం వారసులం కావాలి. అప్పుడప్పుడు కొంతమంది అంటారు కదా, వీళ్ళు నీతిగా బ్రతుకుతున్నారు అంటారు. ఇదిగో ఇతను నీతిగా బ్రతికాడు, ఇతను కుమారుడు కూడా నీతిగానే బతుకుతున్నాడు అంటారు. అంటే నీతి ఎలా వస్తుంది? వారసత్వం. ఆ నీతి దేవుని యొక్క నీతి అంటే దేవుని నమ్ముకొని జీవిస్తూ నీతిగా ఉండటం, అది వారసత్వంగా వస్తుంది. కాబట్టి మనము నీతికి వారసులం కావాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచాను. నోవహు ప్రభు చేత హెచ్చరించబడి అతను నీతికి వారసుడయ్యాడు. ప్రియులారా, ఇంకా మూడోది మనం చూస్తే హెబ్రీ పత్రిక 11:9 వచనంలో ఉంటుంది, వాగ్దానానికి మనం వారసులం కావాలంట. చదవండి. విశ్వాసమును బట్టి అతడితో అతని వాగ్దానమునకు సమాన వారసులైన. చూసారా, వాగ్దానానికి వారసులు కావాలి. మన పితరులు నీతికి వారసులయ్యారు, ఆశీర్వాదానికి వారసులయ్యారు, వాగ్దానానికి వారసులయ్యారు. ప్రభు ఇచ్చేటువంటి వారసత్వం ఇది. మనము వీటికి వారసులం కావాలి. లోకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనం ఏముంటుందంటే, ఇక్కడ నిత్య జీవమునకు నేను వారసుని అవటానికి నేనేం చేయాలి అంటాడు. ఒక యవనస్తుడు వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి 18:18లో లోకాసు వార్త, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు అవటానికి నేనేమి చేయవలని అంటాడు. కొరింథీయులకు రాసిన 3వ పత్రిక
6వ అధ్యాయము 9వ వచనం ఏముంటుందంటే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అంటాడు. చూసారా, ఎన్ని వచ్చాయి ఇప్పుడు చెప్పండి? ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయి. మనం దేనికి వారసులం కావాలి? ఆశీర్వాదానికి వారసులం కావాలి, నీతికి వారసులం కావాలి, వాగ్దానానికి వారసులం కావాలి, నిత్య జీవానికి అంటే ఎల్లప్పుడూ జీవించే జీవితం ప్రభు దగ్గర ఉంది, దానికి మనం వారసులం కావాలి. తర్వాత దేవుని రాజ్యమునకు వారసులము కావాలి. దేవుని రాజ్యమన్నా నిత్య రాజ్యమన్నా అవి రెండు కిందకే వస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వీటికి వారసులం కావాలి అంటే ప్రియులారా కొన్ని విషయాలు మనము నేర్చుకోవాలి. మనకు ఆశీర్వాదానికి మన వారసులం కావాలన్నా, నీతికి మన వారసులం కావాలన్నా, నిత్యరాజ్యానికి వారసులం కావాలన్నా, దేవుని రాజ్యానికి వారసులము, వాగ్దానాలకు బైబిల్లో 7,000 వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ కూడా మన పట్ల నెరవేర్చబడాలంటే వాటికి మన వారసులం కావాలి. కాబట్టి ఈ వారసులు కావటానికి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఒక 3 విషయాలు నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. చూడండి, గలతీ రాసినటువంటి పత్రికలోనే మనం చదివితే, ప్రియులారా మనము వీటికి వారసులం కావాలి అంటే ఎంతో ప్రయాసపడి కష్టపడి ఏదేదో లోకంలో తల్లిదండ్రుల యొక్క ఆస్తులకు అంతస్తులకు వారసులు అవ్వడానికి ఎన్నో కోర్టులకు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తిప్పలు పడి ఈ ఆస్తి మా నాన్నదే, ఈ ఇల్లు మా నాన్నదే. ఏమండి, మొన్న ఒక ఆమె చెబుతుంది, ఇదిగో ఈ స్థలం వేరే వాళ్ళదండి, వేరే ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ వారసులు వచ్చారు మాదని అంటున్నారు. చూసారా, ఈ లోకంలో ఈ వారసత్వాన్ని సంపాదించుకోవడానికి ఎన్నో తెప్పులు ఉంటాయి. కానీ మనం దేవుడిచ్చేటువంటి ఆ వారసత్వాన్ని సంపాదించుకోవటానికి, మనము దేవుడిచ్చే వాటికి వారసులు కావటానికి ఒక 3 విషయాలు మనము నేర్చుకోవాలి. 4వ అధ్యాయం, గలతీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనం స్వతంత్రాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాదు. ఇక్కడ ప్రియులారా శారా పలికినటువంటి మాట, లేఖనములో శారా పలికిన మాట ఇక్కడ పౌలు ఎత్తి చూపిస్తున్నాడు. దాసి కుమారుడు ఉన్నాడు, స్వతంత్రాలి కుమారుడు ఉన్నాడు. అంటే అబ్రహాముకి 2 భార్యలు ఉన్నారు కదా. మొదట్లో ఎంతమంది ఉన్నారు? శారా ఉంది, ఆ తర్వాత ఆగరు ఉంది. ఇప్పుడు ఆగరికి ముందు పిల్లోడు పుట్టాడు. శారా కంటే ముందు ఆగరికి పిల్లోడు పుట్టాడు. ఆగరికి పుట్టినటువంటి కుమారునికి ఇష్మాయేలు అని పేరు పెట్టారు. ఈ ఇష్మాయేలు ఎలాంటి వాడు అంటే శరీరమును బట్టి పుట్టినవాడని 29వ వచనంలో మనం చదువుతాం. 29వ వచనం చదవండి, 4:29. గలతీ, శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మ బట్టి పుట్టినవాడిని ఎలాగ హింసపెట్టినో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ప్రియులారా, ఇష్మాయేలు శరీరమును బట్టి పుట్టినవాడు, అంటే శరీర సంబంధిగా పుట్టినవాడు. ఇస్సాకు వాగ్దానాన్ని బట్టి పుట్టినవాడు. ఏమండి, కాబట్టి దాసికి పుట్టినటువంటి కుమారుడు, ఇంట్లో దాసి పని చేయడానికి వచ్చింది ఆగరు, ఆగరికి ఇష్మాయేలు పుట్టాడు. కాబట్టి ఈ శరీర సంబంధమైనటువంటి ఈ వ్యక్తి వారసుడు కాడు. ఎందుకంటే దాసి కుమారుడు కాబట్టి దేవుని ఆశీర్వాదానికి వారసుడు కాదు, దేవుని నీతికి వారసుడు కాదు. అబ్రహాం ప్రార్థన చేస్తాడు ఇష్మాయేలు గురించి, కానీ దేవుడు వీళ్ళందరూ నీ కుమారులు కాదు, నీ సంతానం ఇస్సాకే నీ సంతానం అంటాడు దేవుడు.
ఎందుకంటే ఇస్సాకు వాగ్దానం బట్టి పుట్టినవాడు, అంటే ఆత్మ సంబంధిగా పుట్టినటువంటి వాడు. ఆత్మ సంబంధిగా పుట్టినటువంటి ఈ వ్యక్తి ప్రియులారా అబ్రహాముకున్న దాని అంతటికీ వారసుడు అన్నమాట. కాబట్టి దాసి అయినా, దాసికి పుట్టిన కుమారుడైనా ఎవరు కూడా దేవుని ఆశీర్వాదానికి వారసులు కారు. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, వాగ్దానం ప్రకారం పుట్టిన కుమారుడే వారసుడు అని అంటుంది కదా, నా కుమారునితో వారసుడై ఉండడు. ఈ దాసి కుమారుడు స్వతంత్రాల కుమారుడితో వారసుడై ఉండడు. కాబట్టి వాగ్దానం బట్టి పుట్టినవాడే ఇస్సాకే వారసుడు. మీకు బాగా అర్థం కావాలంటే ఆత్మ సంబంధంగా పుట్టినవాడే వారసుడు, నిత్య జీవానికి వారసుడు, ఆశీర్వాదానికి వారసుడు, నీతికి వారసుడు, అంతేకాదు దేవుని రాజ్యానికి కూడా వారసుడు. కాబట్టి ఇష్మాయిలు లాగా శరీర సంబంధిగా పుట్టి శరీర సంబంధమైన జీవితంలో జీవిస్తూ ఉంటే ప్రభు యొక్క ఆశీర్వాదానికి మన వారసులము కాలేము ప్రియులారా. కాబట్టి దాసియే ఇక్కడ అంటాడు కదా, నువ్వు దాసుడవు కావు, నువ్వు దాసుడవైతే వారసుడవు కాదు. చూడండి, లోకములో చాలామంది ఆగరులాగా దాసిలాగానే బ్రతుకుతున్నారు, దాసుల్లాగానే బ్రతుకుతున్నారు. చారాలాగా స్వతంత్రురాలుగా విడిపింపబడినటువంటి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా బ్రతకట్లేదు. ప్రియులారా, లోకములో మనుష్యులు దాసులుగా బ్రతికినంత కాలం వాళ్ళు దేవుడిచ్చేటువంటి వాటికి వారసులు కానేరరు. కొంతమంది పేర్లు పెట్టుకుంటారు, దేవదాసు అని పేరు పెట్టుకుంటారు, కొంతమందికి కృపదాసు అని పేరు పెట్టుకుంటారు, కొంతమందికి ప్రభుదాసు అని పేరు పెట్టుకుంటారు, కొంతమందికి ప్రియులారా ఇలాగా దాసు ప్రేమదాసు అని పేరు పెట్టుకునేవాళ్ళు కొంతమంది, యేసుదాసు అని పేరు పెట్టుకునేవాళ్ళు కొంతమంది. ఏమండి, యేసుదాసు అని పేరు పెట్టుకునే వాళ్ళు యేసుకు దాసులు అవుతారా, లోకానికి దాసులు అవుతారా? చెప్పండి. ప్రభుదాసు అని పేరు పెట్టుకునేవాళ్ళు లోకానికి దాసులు అవుతారా, ప్రభుకు దాసులుగా బ్రతుకుతారా? ఈరోజు నాకు కొంతమంది చూస్తుంటే ప్రియులారా, నేను ఒకసారి పామారు వెళితే ఆయన పేరు కృపదాసు అన్నాడు. మరి నువ్వు కృపకు దాసుడు అయ్యావా, లేకపోతే ఈ లోకానికి దాసుడుగా బ్రతుకుతున్నావంటే అప్పుడే నా ముందు ఆయన సిగరెట్ తీసి కాలుతున్నాడు. మరి దేనికి దాసుడైనా చెప్పండి? దేనికి దాసుడు? కృపకు దాసుడా లేకపోతే పాపానికి దాసుడా? చెప్పండి. దేనికి దాసుడైనా పేర్లు బాగానే ఉంటాయి, కృపదాసు, ప్రేమదాసు, ప్రభుదాసు, యేసుదాసు. ఏమండి, ఎన్ని మంచి పేరులో, కానీ జీవితంలో అనేకమైన వాటికి దాసులైపోయి ఉంటారు. అందుకే వారు దేవుడిచ్చే ఆశీర్వాదానికి వారసులుగా ఎంచబడట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది మూలపాఠాలకు దాసులైపోయి ఉంటారు. గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చదివితే 9వ వచనము 8-9 వచనాలు ఏముంటుందంటే, నేను చెబుతాను, ఆ కాలమునైతే మీరు దేవుని ఎరుగని వారై ఉండి నిజము కాని దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మూలపాఠముల తట్టు మరలా తిరగనేల మునుపటి వలె మరలా వాటికి అది దినాలు, మాసములు, ఉత్సవాలు, సంవత్సరాలు మీరు ఆచరిస్తున్నారు అంటాడు 10వ వచనంలో. మూలపాఠాలంటే ఇయే. ఈ దినం మంచిది, ఆ దినం మంచిది, ఈ నెల మంచిది, ఆ నెల మంచిది, ఈ సంవత్సరం మంచిది, ఆ సంవత్సరం మంచిది, ఈ రోజు మంచిది. ఎన్ని మూలపాఠాలు! ఏమండి, లోక సంబంధమైన బలహీనమైన ప్రియులార మూలపాఠాలు అంటే ఆచారాలు అన్నమాట. ఆచారాలు, మూఢనమ్మకాలు, ఆచారాలు. ప్రియులార, దేవుని ఎరగనప్పుడు ఇవన్నీ కూడా చేశారు. మరి దేవుని ఎరిగిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇలాగా వీటికి దాసులు అయిపోయి ఉన్నారు, బయటికి రావట్లేదు?
మీరు బయటికి రాకపోతే వీటికి దాసులైపోయి ఉంటే మీరు ఎలాగా దేవుడిచ్చే వాటికి వారసులు అవుతారు? నిత్య జీవానికి ఎలాగ వారసులు అవుతారు? మీరు ఈ లోకానికి, లోక సంబంధమైన మూలపాఠాలకు దాసులైపోయారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు అన్యులుగా ఉన్నప్పుడు వేటికి బానిసలుగా, దాసులుగా జీవించారు. ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా వాటిని విడిచిపెట్టరు. ఎదురురండి, చెంబట్టుకుని ఎదురురండి అంటారు ఒకడు. ఏమండి, ఇంట్లోకి వెళ్ళాలి, పాలు పొంగించండి అంటాడు ఒకడు. పచ్చటి ఆకులు కట్టండి గుమ్మాలకు అంటాడు ఒకడు. ఇవన్నీ ప్రభుని ఎరకముందు చేశారు. ఇవన్నీ ఆచారాలు, లోక సంబంధమైన మూలపాఠాలు అంటారు. మరి దేవుని ఎరిగిన కూడా వీటిని ఎందుకు విడిచిపెట్టలేదు అంటే వాటికి బానిసలైపోయారు, దాసులైపోయారు. విడిచిపెట్టరు. ఏమండి, విడిచిపెట్టరు. ఈరోజున మనుషులు ఒక పెళ్ళి వచ్చిందంటే, ఒక మరణం వచ్చిందంటే ఎన్ని ఆచారాలు ఆచరిస్తారో ప్రియులారా. దినం పెట్టడానికి 9వ రోజు అంటాడు ఒకడు, 17వ రోజు అంటాడు ఒకడు, 7వ రోజు అంటాడు ఒకడు. చూసారండి, క్రైస్తవులే. దేవుని చేత ఎరగబడిన వారు కూడా ఇలాంటి వాటికి దాసులైపోయి ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి దాసులు దేవుడిచ్చే వాటికి ఎప్పుడు కూడా వారసులు కారు. రేపొద్దున పరలోకానికి కూడా వారసులు కారు. ఇక ఇవన్నీ చేసుకుంటా పోతూ ఉంటే ఎవరు నాయన నీకు సిద్ధపరచబడింది నరకంలో పోరా నాయన తోసేస్తాడు అవతల. భూమి మీద ఆశీర్వాదం రావటమే కాకుండా అక్కడ కూడా పరలోక భాగ్యం ఉండదు, నరకంలోకి పోవటమే ప్రియులారా. కాబట్టి మనుష్యులు ఈ లోకములో, ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపానికి, త్రాగుడికి దాసులైపోయిన వాళ్ళు కొంతమంది అయితే, ఆచారాలకు దాసులైపోయిన వాళ్ళు కొంతమంది బ్రతుకుతున్నారు. కొంతమంది అప్పిచ్చినోడికి దాసులైపోయాడు కొంతమంది ఉంటారు. బైబిల్ ఉంటుంది కదా, అప్పు తీసుకునేవాడంట అప్పిచ్చువానికి దాసుడంట ప్రియులారా. ఏమండి, ఇలాంటి వాటికి దాసులైపోయినటువంటి మనుష్యులు దేవుని రాజ్యమునకు ఎలాగా వారసులు అవుతారు చెప్పండి ప్రియులారా. అందుకే మనము వాగ్దానాన్ని బట్టి పుట్టాలి, వాగ్దానాన్ని బట్టి పుట్టాలి, ఆత్మ సంబంధంగా పుట్టాలి. అది మొదటి మాట. ఆత్మ సంబంధంగా వాగ్దానం బట్టి పుట్టినటువంటి ఇస్సాకు ఆయన వారసుడు అని బైబిల్లో రాయబడతా ఉంది. ఏమండి, వాగ్దానాన్ని బట్టి పుట్టాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో ఏముంటుందంటే, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి ఆ వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఏమండి, ఇస్సాకు ఏ విధంగా అబ్రహాము దానికి వారసుడిగా ఉన్నాడో అలాగే మనము అబ్రహాము సంతానం అయిపోవాలి. అబ్రహాము సంతానం అయిపోవాలంటే ఏం చేయాలి? క్రీస్తు సంబంధం అయిపోవాలి. ఫుట్బోర్డ్లో రాయబడింది కదా, 3వ వచనం 3వ అంకెనేసిన దాని పక్కన ఏముంది? క్రీస్తు వారైతే. ఏమన్నదండి? మనం ఏం కావాలి? క్రీస్తు వారం కావాలి, క్రీస్తు వారం కావాలి. ప్రియులారా, క్రీస్తు వారం కావాలంటే ఆత్మీయంగా పుట్టాలి, ఆత్మ సంబంధంగా మనము పుట్టాలి, వాగ్దాన ప్రకారంగా పుట్టాలి ప్రియులారా. ఏమండి, ఎప్పుడైతే మనము అబ్రహాము సంతానం అయిపోతామో, అబ్రహాము సంతానం అంటే వాగ్దాన ప్రకారం ఆత్మీయంగా పుట్టడం. 2వ అధ్యాయము 3వ అధ్యాయం మనం చదువుతాం కదా 7వ వచనంలో. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని. మనం ఇప్పుడు అబ్రహాము సంతానం అవుతాం. ఇస్సాకు వాగ్దాన ప్రకారంగా పుట్టాడు, ఆత్మీయంగా పుట్టాడు, అందుకని అతను వారసుడయ్యాడు. మనం కూడా ప్రియులారా, దేవుడిచ్చేటువంటి వాటికి మన వారసులు కావాలి అంటే అబ్రహాము సంతానం అవ్వాలి. మనం విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం. ఏమండి, ఇప్పుడు జక్కయ్యను గురించి ప్రభు ఒక మాట చెబుతాడు. లోకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనం చదవండి. అక్కడేమంటాడు? లోకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనం. అందుకు యేసు,
ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది? ప్రియులారా, అంతకుముందు జక్కయ్య అబ్రహాం కుమారుడు కాదు, సైతాను కుమారుడు, దుష్టుని కుమారుడు అన్నమాట. ఏమండి? అందుకనే దేవుని రాజ్యానికి వారసుడు కాడు ఆయన, దేవుడిచ్చే వాగ్దానానికి వారసుడు కాడు. ప్రియులారా, జక్కయ్య ఎప్పుడైతే ప్రభును చేర్చుకొని ప్రియులారా తను పశ్చాత్తాపడి ప్రభు దగ్గర తన జీవితాన్ని సరి చేసుకున్నాడో ఏమంటాడు? ప్రభువా, ఇదిగో అన్యాయంగా ఏదైనా తీసుకుంటే వారికి 4 వంతులేసి ఇచ్చేస్తాను, నా సంపాదనలో పేదలకు సగం ఇచ్చేసేస్తానంటాడు. అంటే ఆయన ఏమొచ్చింది? ఇప్పుడు మార్పు వచ్చింది. మార్పు వచ్చిందా రాలేదా? అంతకుముందు నువ్వు 2 రూపాయలు ఇవ్వాలిగా, 2 రూపాయలకి 4 రూపాయలు వేసి ఇవ్వని కాకి పీకినట్టుగా పీక్కుంది పోయేవాడు. నువ్వు 10 రూపాయలు ఇవ్వాలిగా, 10 రూపాయలకి 3 రూపాయలు వేసి ఇవ్వని అక్రమంగా పీక్కునేవాడు అనమాట. జలగ పీకినట్టుగా పీక్కుని మనుషుల దగ్గర పీక్కునేవాడు. ఏమండి? అందుకే అంటాడు కదా, ఎవరి దగ్గర నేను అన్యాయంగా దేనని తీసుకుంటే ఆయనే ఒప్పుకుంటున్నాడు. అన్యాయంగా తీసుకున్నానని ఆయనే ఒప్పుకుంటున్నాడు. అంతకుముందు ప్రియులారా అతని జీవితంలో మార్పు లేనప్పుడు మనుషుల దగ్గర అన్ని పీక్కు తినేవాడు, ఇవ్వకపోతే మాత్రం ఊరుకునేవాడు కాదు. అందుకే వాళ్ళందరూ కూడా అతన్ని ఏమన్నారంటే, ఈడంత పాపి ఇంకొకడు లేడు అన్నారు. యేసుప్రభుతో కూడా అతను ఏమన్నారు వాళ్ళు? ఏంటి యేసుప్రభు అంట, ఈయన పరిశుద్ధుడు అంట, ఈ పాపి అయిన మనిషిని యొద్ద బస్ చేయడానికి వెళ్తున్నాడు ఏంటి అన్నారు. ఆయన ధనవంతుడే కానీ ఉద్యోగే కానీ ఆయనకు ఇచ్చిన బిరుదేంటి? వాళ్ళు ఈయన పాపి అనే బిరుదు ఇచ్చారు. కాబట్టి ప్రియులారా, ఈ మనుష్యుడు మార్పు చెంది ప్రియులారా ఆత్మానుసారంగా పుట్టి అబ్రహాము కుమారుడైపోయాడు. ఏమైపోయాడు చెప్పండి? ఏమైపోయాడు? అబ్రహాము కుమారుడైపోయాడు. ఇప్పుడు అబ్రహాము కుమారుడు అయిపోవటం వలన ఈయనకు వచ్చింది ఏంటంటే, ఇతను ఆశీర్వాదానికి వారసుడయ్యాడు, నీతికి వారసుడయ్యాడు, వాగ్దానానికి వారసుడయ్యాడు. అబ్రహాము దేవుడు వాగ్దానం చేసిన వాటన్నిటి కూడా ఈయన వారసుడయ్యాడు. దేవుని నిత్య జీవానికి వారసుడయ్యాడు ప్రియులారా. కాబట్టి ఈ పైటి కాలపు వేళ మనము దాసులుగా ఉండకూడదు. ఈ జక్కయ్య కూడా ప్రియులారా అన్యాయంగా డబ్బులు తీసుకోవడానికి బానిసగా బ్రతికాడు, వదిలిపెట్టేవాడు కాదు. ఏమండి? ప్రేమ లేని వ్యక్తిగా జీవించేవాడు. పేదలంటే ప్రేమ ఉండేది కాదు. ఏమండి? పేదలంటే కఠినుడుగా ప్రవర్తించేటువంటి వాడు. అలాంటి వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనలో ఒక మార్పు వచ్చింది. ప్రభు అంటున్నాడు, ఇదిగో ఇతను అబ్రహాము కుమారుడే, ఇతనికే కాదు ఈ ఇంటికే రక్షణ వచ్చింది అంటున్నాడు. నీ ఇంటిలో నువ్వు ఒక వ్యక్తివి, నువ్వు అబ్రహాము కుమారుడు కుమార్తెవైతే, ఏమండి, అబ్రహాము కుమారుడు కుమార్తెవైతే నీకే కాదు నీ ఇంటి వారందరికీ కూడా రక్షణ వచ్చేస్తుంది. కానీ అలా ఉండరే, దాసులుగా బానిసలుగా, లోకానికి బానిసలుగా, పాపానికి దాసులుగా, ఆచారాలకి దాసులుగా బ్రతుకుతూ అలాగా జీవిస్తూ ఉంటారు. పైకి మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు అన్నారు శాస్త్రులు పరిచయులు, మేము అబ్రహాం సంతానం అంటారు వాళ్ళు. మీరు అబ్రహాం సంతానం కాదు, మీరు మీ అపవాది సంబంధులు అంటాడు యేసు ప్రభు. చూసారా? మనం కూడా అప్పుడప్పుడు ఏమంటాం, అన్నీ చేస్తానే మేము దేవుని బిడ్డలమేనండి, మేము ప్రభు బిడ్డలమేనండి అంటారు. అన్నిటికీ దాసులుగా బ్రతుకుతారు, కానీ మేము దేవుని బిడ్డలమేని అంటారు. ఎంత మోసకరమైన జీవితం అండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఆత్మీయంగా పుడతామో, వాగ్దాన ప్రకారం పుట్టడం ఆత్మీయంగా పుడతామో, అబ్రహాము సంతానం అవుతామో, అబ్రహాము కుమారులం అవుతామో, అబ్రహాము సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం మనము
అన్నిటికీ వారసులం అవుతాం. ఆశీర్వాదానికి వారసులం అవుతాం, నీతికి వారసులం అవుతాం, నిత్య జీవానికి వారసులం అవుతాం. ఈరోజున ఆశీర్వాదం లేదు, ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం ఎలా ఉంటుంది? ఆశీర్వాదం నువ్వేమో దాసుడుగా బ్రతుకుతావు, దాసురాలుగా బ్రతుకుతావు. ఏమండి? ఎంతో బానిసగా బ్రతుకుతూ ఉంటావు. ప్రభు చెప్పాడు, పాపము చే ప్రతివాడు పాపమునకు దాసుడు అన్నాడు. చిన్న సిగరెట్టును మానలేరండి కొంతమంది, ఆ తాగుడు మానలేరు కొంతమంది. పేరు మాత్రం ఇస్సాకు అని పెట్టుకుంటారు, పేరు మాత్రం ప్రభుదాస్ అని పేరు పెట్టుకుంటారు. భయంకరమైనటువంటి పరిస్థితి ప్రియులారా. కాబట్టి నీవు ఇలాగా బానిసగా బ్రతుకుతూ ఉంటే దేవుని ఆశీర్వాదానికి ఎలా వారసులు అవుతావు, వారసురాలు అవుతావు. కాబట్టి ఆ జక్కయ్య వలె మార్పు చెంది ప్రియులారా అబ్రహాము కుమారులుగా మార్చబడాలి. ఇస్సాకు ఆత్మానుసారముగా వాగ్దాన ప్రకారంగా పుట్టినవాడు, అందుకే అతను వారసుడయ్యాడు. ప్రియులారా, రెండవది గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చదివితే, మరియు నేను చెప్పున్నదేమనగా వారసుడు అన్నిటికీ కర్త ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూటపాఠంలో దాసులమై, ఇక్కడ 4వ అధ్యాయంలో మనము 2వ వచనంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, వారసుడు చిన్నవాడై ఉన్నంత కాలం, బాలుడై ఉన్నంత కాలం అతనికి ఇంట్లో పనిచేసే దాసుడికి ఏ తేడా లేదు. మరి ఇప్పుడు ఆ కుమారుడికి నిర్ణయించబడినటువంటి దినం రావాలి, నిర్ణయించబడిన దినం రావాలి. ఆ దినం వచ్చే వరకు ఎక్కడ ఉండాలంట? సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండాలి. ఏమండి? మనము సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉంటే నిర్ణయింపబడిన ఆ దినం వచ్చుద్ది, అప్పుడు వారసులు అవుతారు. మీకు బాగా అర్థం కావాలంటే, గృహ నిర్వాహకులు అంటే ఎవరు? దేవుని సేవకులే గృహ నిర్వాహకులు. సంరక్షకులు అంటే మనం సహజంగా కుటుంబస్తులు అంటాం. ఆ కుటుంబానికి సంరక్షకులు ఎవరంటే ఆ తండ్రి లేకపోతే తల్లిలో చెబుతారు. తండ్రి ఉంటే తండ్రి, తల్లి ఉంటే తల్లి అని చెబుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పౌలు ఇక్కడ చెబుతాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చదివితే, 3వ అధ్యాయంలో మనం చదివితే చూడండి, ఇక్కడ అంటాడు 3వ అధ్యాయము 9వ వచనంలో, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అంటాడు. 4వ అధ్యాయం 1వ వచనంలో, ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్ములను భావింపవలెను. గృహ నిర్వాహకులు అంటే ఏమండి? దేవుని సేవకులు. దేవుని సేవకులు ఆధీనంలో బ్రతకాలి. ఒక వ్యక్తి ఆత్మానుసారంగా పుట్టిన తర్వాత దేవుని సేవకుల ఆధీనంలో బ్రతకాలి. ఒక రోజున నిర్ణయింపబడిన కాలం వచ్చుద్ది, వారసుడు అని నిలబెట్టేటువంటి కాలం వచ్చుద్ది. ప్రభు వచ్చినప్పుడు, ప్రియులారా ఇదిగో ఇతను నిత్య రాజ్యానికి వారసుడు అని నిర్ణయింపే కాలం వచ్చుద్ది. అప్పటి వరకు సేవకుల ఆధీనంలో బ్రతకాలి. కొంతమందికి సేవకులు ఉండరు. ఏమండి? ఓ చోటంట మీటింగ్ పెట్టారంట. అక్కడ ఏం మీటింగ్ పెట్టారంటే,
కాపరు లేని సంఘం అని పైన ఎడ్డింగ్ పెట్టి కాపరు లేని సంఘం అని ఎడ్డింగ్ పెట్టారంట. ఏమండి, క్రీస్తు సువార్త సభల కింద పెట్టారంట. ఎవరు లేరు ఇక్కడ దీనికి? చెప్పండి, ఎవరు లేరు? కాపరు లేని సంఘం అంట. అది ఎంత దారుణమో చూడండి. అసలు వాళ్ళకి బైబిల్ ఎందుకు నాకు అర్థం కాదు. ఏమండి, కాపరు లేని సంఘము. కాపరు లేని గొర్రెలు ఉంటాయా? కాపరు లేని కుటుంబం ఉంటుందా? ప్రియులారా, ఏమండి, కాపరి సంఘానికి ఉండాలి కదా. సంఘము కాపరి యొక్క ఆధీనంలో ఉండాలి కదా. అతను ఆ సంఘములో ఉన్నవారు ఒక రోజున నిర్ణయింపబడి దేవుని రాజ్యానికి వారసులై ప్రభు రాజ్యంలో ప్రవేశించాలంటే సంఘం లేకుండా ఎలాగా? సంఘ కాపరి లేకుండా ఎలాగా? కాపరు లేని సంఘం అంట. ఎంత దారుణమో చూడండి. ఏమండి, అలాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఆ సంఘానికి కాపరు లేడు, ఎవరినే పెట్టుకోవట్లేదు వాళ్ళు. మరి వీళ్ళు ఎక్కడ పోతారు? ఎవరు వీళ్ళని అప్పగిస్తారు? ఎవరు ప్రభువుకి వీళ్ళని అప్పగిస్తాడు చెప్పండి? బైబిల్లో యోవాషు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. యోవాషు, ప్రియులారా, ఆయన చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాయనమ్మ అతల్లి అనేటువంటి యోవాషు యొక్క నాయనమ్మ ఎవడో రాజకుమారులు ఉండకూడదని చెప్పేసి అందరినీ చంపించేసింది అతల్య. ప్రియులారా, ఈ యోవాషుని ఒక ఆమె పనిచేసేటువంటి ఒక ఆమె అతను పట్టుకొని చిన్నపిల్లోడు, పసిపిల్లోడు అప్పుడు ఈ అతల్య చంపేస్తుందని పట్టుకొని తీసుకెళ్ళి ఆ దేవుని మందిరంలో వదిలిపెట్టింది. అక్కడ యెహోయాద అనేటువంటి ఒక ఆయన పరిచర్య చేస్తున్నాడు. యోవాషు, ప్రియులారా, ఈ యెహోయాద యోవాషుని అక్కడే 7 సంవత్సరాల వరకు పెంచాడు. దేవుని మందిరంలో ఈయన ఉండటం బట్టి, ఆ మందిరానికి ఒక యాజకుడు ఉండటం బట్టి, యెహోయాద అనే యాజకుడు ఉండటం బట్టి యోవాషుకి ఎలాంటి అపాయమో లేదు. లేకపోతే అతల్య చంపేసేది, ఈయన కూడా చంపేసేది. అంటే రాజకుమారులు ఎవరు ఉండకూడదు, నేనే రాణినైపోవాలని ఆ అధికార దాహముతో ఆమె అందరిని చంపించేసింది. ఈ పని చేసేటువంటి మీ ఇతను తప్పించి దేవుని మందిరంలో చేర్చింది. 7 సంవత్సరాలు యోవాషు పెరిగిన తర్వాత యెహోయాద యోవాషును తీసుకొచ్చి యూదుల దగ్గర తీసుకొచ్చి నిలబెట్టాడు. ఈయనెవరో మీరు గుర్తుపట్టండి, ఈయన అహజ్యా యొక్క కుమారుడు కాదా? కాబట్టి అహజ్యా చచ్చిపోయాడు, ఈయన రాజు కావాలి, ఆ వారసత్వం ఈయనకి రావాలి, కాబట్టి ఈయనే యోవాషు అని చెప్పేసి ఆయన నిలబెట్టి ఆయన రాజుగా చేశారు. ప్రియులారా, దేవుని మందిరము ఆ సేవకుడు లేకపోతే యోవాషు బ్రతికేవాడా చెప్పండి? ఆ యెహోయాద యొక్క ఆధీనంలోనికి రాకపోతే యోవాషు బ్రతికేవాడా అంటే బ్రతికేవాడు కాదు, అతను చంపేసేవారు. 7వ సంవత్సరంలోనే అతడు ఒక రాజు అయ్యాడు. అంటే వయసు 7వ సంవత్సరంలోనే రాజుగా చేశారు ఆయన్ని. 7వ సంవత్సరమే. ఏమండి, అతనికి వయసు 7 సంవత్సరం వచ్చినప్పుడు ఆయన రాజుగా చేశారు. ఈ రాజు దగ్గర ఉన్నటువంటి ఈ చిన్న రాజు అనమాట, రాజు దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా చూసుకున్నారు. కాబట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ప్రియులారా, ఇక్కడ బాలుడై ఉన్నంత కాలము ఎక్కడ ఉండాలంట? గృహ నిర్వాహకుల యొక్క, సంరక్షకుల యొక్క ఆధీనంలో ఉండాలి. అంటే సేవకుని యొక్క ఆధీనంలో మందిరంలో ఉండాలి. అంటే మందిరంలో పెరగాలి, మందిరంలో ఎదగాలి, మందిర అనుభవంలో ఉండాలి, సేవకుని యొక్క అనుభవంలో ఉండాలి. సేవకుని స్వాధీనములో లేకుండా నీవు ఆశీర్వాదాన్ని పొందలేవు. సేవకుని ఆధీనములో లేకుండా నీవు నీతికి వారసుడు కాలేవు. సేవకుని ఆధీనంలో లేకుండా నీవు దేవుని రాజ్యానికి వారసుడు కాలేవు. కాబట్టి గలతీ పత్రిక 4వ అధ్యాయములు మొదటి 2-3 వచనాలు మనకి ఏం కనబడద్దంటే, గృహ నిర్వాహకుల యొక్క ఆధీనములో ఉండాలి. ఆ తర్వాత నిర్ణయింపబడిన కాలము
వచ్చుద్ది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి మనము దేవుడిచ్చే వాటికి వారసులు కావాలి అంటే మనము ఆత్మానుసారంగా పుట్టాలి. జక్కేవలే ఆత్మను బట్టి పుట్టాలి. ఏమండి? రెండవది, గృహ నిర్వాహకులకు ఆధీనములో ఉండాలి ప్రియులారా. మూడోది ఏంటంటే చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల ఏం చేయాలంటండి? చెప్పండి, ఏం చేయాలి? ఆయనతో పాటు మనము శ్రమపడాలి. శ్రమపడాలంటే కష్టపడాలి. ఆయన శ్రమపడ్డాడు. దేవుని పిల్లలు శ్రమ పడకపోతే మహిమను పొందటానికి క్రీస్తుతోటి వారసులుగా ఉండలేరు. శ్రమ పొందాలి. శ్రమ అంటే కష్టపడాలి. కష్టపడాలి. ప్రభు కొరకు కష్టపడాలి. ఏమండి? శ్రమ అంటే చాలామంది బ్రతినంతకాలం నాకు ఈ శ్రమలు వస్తాయి అనుకుంటారు. అంటే శ్రమ అంటే రోగం వచ్చిందనుకోండి శ్రమ పడతారు. ఆర్థిక పరిస్థితులు వచ్చినాయనుకోండి శ్రమ పడతారు. ఏమండి? ఇలాగ ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి శ్రమ పడతారు, బాధపడతారు. ప్రియులారా, ఇక్కడ చెప్పేటువంటిది ఏంటి అంటే ఆయనతో పాటు శ్రమ పడిన ఎడల, ఆయనతో పాటు శ్రమ పడాలి. ప్రభుతో పాటు శ్రమ పడాలంటే ప్రభుతో కష్టపడాలి. ప్రభు శ్రమ పడినట్లుగా కష్టపడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఏముంటుందంటే ఇక్కడ క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుండి. ప్రభు ఏం చేశాడంట? శరీరమందు శ్రమ పడ్డాడు. అంటే ఆయన శరీరము శ్రమకు అప్పగించేసాడు, త్యాగం చేసేసాడు. గుడ్ ఫ్రైడే రోజున మనం ఆయన చేతుల్లో గాయాలు, ఆయన డొక్కలో బల్లిపోటులు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఆయన కాళ్ళల్లో గాయాలు, శరీరం అంతా దున్నబడిందని విన్నాం కదా మనం. శరీరము ఏమైందంట? శ్రమ పడిందంట. శ్రమ పడింది. కాబట్టి మనం కూడా ఆయనతో పాటు శ్రమ పడాలి. ఏమండి? అలాంటి మనస్సును మనం ఆయుధంగా ధరించుకోవాలి. అంటే నేను కూడా కష్టపడాలి, నా శరీరాన్ని శ్రమపరచాలి అని. అంటే పనులు చేయాలని కాదు. ఏమండి? త్యాగము, దేవుని కోసం ఒక త్యాగం కలిగి బ్రతకాలి ప్రియులారా. ఏమండి? దేవుని కోసం ఒక త్యాగం కలిగి బ్రతకాలి. అది శ్రమ పడటం అంటే. ప్రభు తన ప్రాణాన్నే త్యాగం చేశాడు, తన శరీరాన్నే త్యాగం చేశాడు. కాబట్టి ఎప్పుడైతే మనము మన శరీరాన్ని ప్రభు కోసం కష్టపడటానికి మనము ఇష్టపడతామో అప్పుడే మనము అన్నిటికీ వారసులం అవుతాం. ఏమండి? ఒక గంట సేపు ప్రభు దగ్గర కూర్చోవటానికే ఇష్టపడం, మనం కష్టపడం, అల్లాడిపోతూ ఉంటారు. ఏమండి? ఇప్పుడు లోకంలో పనికి వెళ్తారు కదా, పనికి వెళ్ళినప్పుడు అక్కడ 12 గంటలు 8 గంటలు పని చేయాలంటారు. అక్కడ చెమట పడినా పర్వాలేదు, రెక్కలు ముక్కలైపోయినా పర్వాలేదు. ఎందుకు? ఆయన జీతం ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. దేవుడు అంతకంటే ఎక్కువ ఇస్తాడు. కానీ దేవుడి దగ్గర పడరు కదా. దేవుడి దగ్గర పడతారా? దేవుడి దగ్గర శ్రమ పడతారా? కష్టపడతారా? ఏమండి? ఒక పాట పాడటానికి ఎంత అలసిపోతారో, కాసేపు ప్రార్థన చేయడానికి ఎంత అలసిపోతారో, ఏమండి? కాసేపు కూర్చోవడానికి ఎంత అలసిపడతారో. కొంతమంది కుర్చీలో కూడా కూర్చోలేరు. కుర్చీల్లో కూడా కూర్చోవడానికి కష్టం, కింద కూర్చోవడానికి కష్టం. ఏమండి? ఒక ఆయన ముసలాయన, 70 సంవత్సరాల ఆయన
మందిరం ఇలాగే వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే ఆ సేవకుడు వచ్చి కుర్చీ వేసాడంట. వద్దొద్దండి, కూర్చోవద్దు, నేను ప్రార్థన చేసుకోవాలి. ఏమండి ప్రియులారా, ఆయన ఆశ చూడండి. ప్రభు కోసము కష్టమైనా పర్వాలేదు, కష్టపడినా పర్వాలేదు. ఏం త్యాగం చేస్తున్నాం మనం? మన శరీరాన్ని త్యాగం చేస్తున్నామా? ఏమండి మన యొక్క నోటిని త్యాగం చేస్తున్నామా? మన యొక్క జీవితాన్ని ప్రభు కోసం త్యాగం చేస్తున్నామా? శ్రమపడిన వారే క్రీస్తుతోటి వారసులు. శ్రమపడిన వారే క్రీస్తు. ఏమండి శ్రమ లేనిదే సింహాసనం లేదు. శ్రమ పడాలి ప్రియులారా. శ్రమ లేకుండా, కష్టపడుకోకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుడిచ్చే వాటికి వారసులము కాలేము. మనము రాజులుగా దేవుని దగ్గర కూడా మనం రాజరికంగా బ్రతకాలంటే ఆ ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించి ఎలిజబెత్ రాణి, ఆమె ఇలాగే ఓ ప్రక్కన ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుందంట. ఆ పక్కన ఆమెను అల్లాడిపోతుందంట. అమ్మో మీరు రాణి గారు కదా అంటే, నేను రాణినే కానీ ఇక్కడ కాదు రాణిది. ఎక్కడ? దేవుని దగ్గర రాణిని కాదు, నేను బయటికి వెళ్ళిన తర్వాత రాణిని. దేవుని దగ్గర మాత్రం నేను రాణిని కాదు అని అక్కడ సామాన్యమైన ఒక వ్యక్తిగా కూర్చుందంట. ప్రియులారా, చూసారా, మనము మన శరీరాన్ని కష్టపెట్టలేం, దేవుని కోసం ఏ త్యాగం చేయలేం. దేవుని కోసం ఈ అలంకరణ మానేద్దాం అనుకుంటారా? కొంతమంది పిచ్చగా పెట్టి తిరుగుతూ ఉంటారు. వాళ్ళ డ్రెస్సులు చూస్తుంటే రంగులు డ్రెస్సులు, ఒక విధానం ఉండదు. పిల్లల్ని కూడా అట్టా తయారు చేస్తున్నారు కొంతమంది. ఇటొకటి వేలాడుతూ ఉంటుంది, అటొకటి వేలాడుతూ ఉంటుంది. ఆ డ్రెస్సులు చూస్తుంటే భయంకరంగా ఉంటాయి. ఏం చేస్తున్నారండి దేవుని కోసం? ఏం చేస్తున్నారు? కొంతమంది పిల్లలు క్రాప్ వేపిస్తూ ఉంటారు. ఈ టోపీ ఇటు వస్తూ ఉంటుంది, అటు వస్తూ ఉంటుంది, చుట్టూనేమో గుండులాగా ఉంటుంది. ఏమండి ఏం చేస్తున్నాం మనం? దేవుని కోసం మనం ఏం త్యాగం చేస్తున్నాం? దేవుడిచ్చే వాటికి మనం వారసులం కావాలంటే ప్రియులారా, మనం త్యాగం చేయాలి. మన యొక్క శరీరాన్ని త్యాగం చేయాలి, మనకున్న ఆశలను త్యాగం చేయాలి. ఏమండి లోకంలో వాళ్ళు బ్రతికినట్టుగా మనం బ్రతకూడదు. ఒక ప్రత్యేకత కనబడాలి, ఒక ప్రత్యేకత ఉండాలి. వీళ్ళు క్రైస్తవులు అనుకుంటా, ప్రార్థన చేసేవాళ్ళు అనుకుంటా అనాలి. ఈ రోజున మనుషులు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు శరీరమందు శ్రమపడినట్లుగా ఆ శ్రమపడే మనస్సు ఆయుధంగా ధరించుకోవాలి. దేవుని కొరకు త్యాగం చేయాలి. అప్పుడే నిన్ను దేవుడు ఆశీర్వాదానికి వారసుడిగా చేస్తాడు, నీతికి వారసుడిగా చేస్తాడు, వారసురాలుగా చేస్తాడు, వాగ్దానానికి వారసురాలుగా చేస్తూ ఉంటాడు. ఏమండి ఈ శరీర సంబంధమైన ఈ కోరికలు చావక ప్రియులారా, ఏమండి మనస్సు కోరికలు చావక కొంతమంది అలాగే బ్రతుకుతూ ఉంటారు. నేను అలా కనపడాలి, ఇలా కనపడాలి. ఆ ఎస్తేరు ఉన్న కాలంలో వాళ్ళందరూ అలాగే అనుకుని రాజు దగ్గరికి వెళ్ళారంట. ఎవరు కూడా ఆయన ఏర్పాటు చేసుకోలేదు, ఎస్తేరును ఒకదాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ఆయన చెప్పాడు, ఈ ఆడవాళ్ళందరినీ కూడా సంఘంతో పోల్చి ఎస్తేరులాగా మన సంఘం ఉండాలన్నాడు ఆయన. మన సంఘం ఎలా ఉండాలంట? ఎస్తేరులాగా ఉండాలంట. సంఘం అంటే స్త్రీవే కదా, కాబట్టి అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడే రాజు అయినటువంటి దేవుడు అంగీకరిస్తాడు, నిన్ను వారసురాలుగా చేస్తాడు. ఎస్తేరును రాజ్యానికి వారసురాలుగా చేసినట్లుగా నన్ను కూడా వారసుగా చేస్తాడు. కనుక ప్రియులారా, మనము దేవుని కొరకు త్యాగం చేయాలి. ప్రభు కోసం నేను ఇలా బ్రతకాలి, ఆత్మీయంగా బ్రతకాలి, ప్రార్థన అనుభవం కలిగి బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, సమర్పణ కలిగి బ్రతకాలి. నేను ఒక గొప్ప కష్టమైనా పర్వాలేదు. ఏమండి ఇంటికి బంధువులు వచ్చారు ఆదివారం,
ఏం చేస్తారు? వాళ్ళని వదిలిపెట్టడం కష్టమే. అయినప్పటికీ కూడా ఏం చేయాలి? రావాలి. అప్పుడే నువ్వు దేవుని కోసం త్యాగం చేసిన వ్యక్తిగా ఉంటావు. కొంతమందిని అడుగుతుంటే బంధువులు వచ్చారండి, వాళ్ళకు వండి పెడతా కూర్చున్నామండి, ఊర్లు వెళ్ళామండి, ఫంక్షన్కి వెళ్ళామండి. దేవుని కోసం నువ్వేం త్యాగం చేస్తావు? ప్రభు సన్నిధిలో ఉండవలసినటువంటి నీవు, ప్రభు దగ్గర బ్రతకవలసినటువంటి నీవు, దేవుడు అంటున్నాడు కదా, నీవు వారసుడవో వారసురాలు కావాలి. నువ్వు ఇంకా దాసుడిగా బ్రతికితే ఎలాగా? ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీవు దాసుడవు కాదు, నువ్వు దాసుడుగా దాసురాలుగా ఉండకూడదు. కుమారత్వంలోనికి రావాలి, కుమార్తెగా బ్రతకాలి, సేవకుల ఆధీనంలో ఉండాలి, దేవుని సన్నిధిలో పెరగాలి, దేవుని కొరకు శ్రమపడే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే నీవు క్రీస్తుతో వారసుడు వారసురాలు అవుతావు. నీతికి వారసుడిగా చేస్తాడు. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేము ఆశీర్వాదానికి వారసులం కావాలి నాయన. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేసుకోనండి. ప్రభువా, మేము నీతికి వారసులం కావాలి. రేపొద్దున మమ్మల్ని గురించి మా పిల్లలు చెప్పుకోవాలి ప్రభువా. అయ్యా, మేము నిత్యరాజ్యానికి వారసులం కావాలి ప్రభువా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారే మిమ్మల్ని బలవంతం చేసేది ఏమీ లేదు. నీకు వాక్యం అర్థమైతే ప్రార్థన చేసుకో. ప్రభువా, నిజంగా అబ్రహాము కుమారులుగా మేము మార్చబడాలి, అబ్రహాము కుమార్తెలుగా మార్చబడాలి. ప్రభువా, ఇస్సాకు వలె, జక్కే వలె నాయనా ఆత్మను బట్టి పుట్టిన వారిగా మేము ఉండాలి ప్రభువా. ఆత్మీయంగా పుట్టిన జీవితం మాకు ఇవ్వండి ప్రభువా. ప్రార్థన చేసుకోనండి. ఇంకా దేనికి దాసులుగా దాసురాలుగా బ్రతుకుతున్నావు? దేనికి నువ్వు బానిసగా బానిసుడిగా బ్రతుకుతున్నావు? ఇదిగో ప్రభువా, నేను పలానా పాపానికి బానిసగా ఉన్నాను, నేను పలానా ఆచారానికి బానిసగా ఉన్నాను, పలానా క్రియలకు నేను బానిసనైపోయాను. ప్రభువా, నన్ను విడుదల చేయి నాయన. అబ్రహాము కుమారుడిగా నేను ఉండాలి ప్రభువా, అబ్రహాము కుమార్తెగా నేను ఉండాలి ప్రభువా, విశ్వాస సంబంధిగా నేను ఉండాలి ప్రభువా. ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థన చేసుకో. ప్రభువా, నీ సేవకుల ఆధీనములో, దేవుని సన్నిధిలో ఆధీనములో మేము ఉండాలి ప్రభువా. యేహోషు సేవకుల ఆధీనములో, దేవుని మందిరములో ఉండుటను బట్టి రాజు అయిపోయాడు నాయన. ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాడు ప్రభువా. నీవిచ్చే ఆశీర్వాదానికి వారసుడయ్యాడు ప్రభువా. దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. శ్రమపడే అనుభవం మాకు దయచే. మీ కొరకు మేము కష్టపడాలి ప్రభువా. నలుగురికి నీ మాటలు చెప్పాలి ప్రభువా. అయ్యా, కొద్దిసేపు అయినా మేము ప్రార్థనలో గడపాలి ప్రభువా. మా శరీరము చెమటలు పట్టినా పర్వాలేదు, మా శరీరము కృషించిపోయినా పర్వాలేదు, మేము ఉపవాసాలు ఉండాలి ప్రభువా, ప్రార్థించాలి ప్రభువా. నాయనా, త్యాగం లేదు ప్రభువా. ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడు. దేవుడు నిన్ను నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. దేవుడు నిన్ను ఆయన రాజ్యమునకు వారసులుగా చేస్తాడు. దేవుడు నిన్ను ఆయన వాగ్దానమునకు వారసులుగా చేస్తాడు. ప్రభువా, నేను వారసురాలను కావాలి, వారసుని కావాలి ప్రభువా. ఆత్మ సంబంధంగా నేను పుట్టాలి ప్రభువా. జక్కే వలె పుట్టాలి, వాగ్దాన ప్రకారం పుట్టాలి, ఇస్సాకు వలె పుట్టాలి ప్రభువా. సేవకుల ఆధీనంలో, మందిర ఆధీనంలో బ్రతకాలి ప్రభువా. శ్రమపడాలి ప్రభువా. 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ప్రభు దగ్గర ప్రార్థన చేసుకో. నువ్వు నిజంగా దేవుడు నిన్ను వారసులుగా చేస్తాడు. ప్రార్థన చేసుకో. ప్రభువా, వారసులుగా నేను ఉండాలి, ఆశీర్వాదానికి వారసులుగా బ్రతకాలి ప్రభువా. నీతికి వారసులుగా బ్రతకాలి ప్రభువా.
నన్ను నీతికి వారసులుగా నోవహును చేసినట్లుగా నన్ను చేయి నాయన. అబ్రహామును చేసినట్లుగా ఆశీర్వాదానికి వారసులుగా చేయండి. ఇస్సాకును చేసినట్లుగా ఆశీర్వాదానికి వారసులుగా చేయండి ప్రభువా. అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలి ప్రభువా. మహోన్నతుడైన మా ప్రభువా, సర్వశక్తి గల దేవా, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ మధ్యాహ్న సమయంలో మీరు ఇచ్చిన ఈ కొద్ది మాటలు బట్టి మీకు స్తోత్రాలు నాయన. మేము దాసులుగా కాకుండా కుమారులమై కుమార్తెలై వారసులుగా బ్రతకాలి. నువ్విచ్చే ఆశీర్వాదమునకు, నీతికి, వాగ్దానానికి, నిత్య జీవానికి వారసులం కావాలి. ఈ భూమి మీద బ్రతికుండంగానే వీటిని మేము సంపాదించుకోవాలి ప్రభువా. మాకు సహాయం చేయండి. ఆత్మను బట్టి పుట్టేవారిగా జక్కయ్య వలె, ఇస్సాకు వలె ప్రభువా మార్పు కలిగిన జీవితం ఇవ్వండి. జక్కయ్య నీ ఎదుట సరి చేసుకున్నట్లుగా ప్రతి బిడ్డని వారి జీవితాన్ని దగ్గర సరి చేసుకొని నూతన జీవాన్ని పొందటానికి సహాయం చేయండి ప్రభువా. సేవకుల ఆధీనములో, మందిరాధీనములో బ్రతకాలి ప్రభువా. యావాషు అలా ఉండుటను బట్టి రాజైపోయాడు ప్రభువా. నీ కొరకు శ్రమ పడాలి. పౌలు శ్రమ పడ్డాడు నాయన. ఎఫెసీ సంఘము శ్రమ పడింది. సార్దీసులో ఉన్న సంఘము శ్రమ పడింది నాయన. స్మరణాలు ఉన్న సంఘము శ్రమ పడింది. నీ కొరకు మేము కష్టపడాలి, త్యాగం చేయాలి ప్రభువా. సుఖానికి నీ దగ్గరకు వచ్చినప్పుడు మేము సుఖాన్ని కోరుకోకూడదు ప్రభువా. మాకు సహాయం చేయండి. ఎంతోసేపు ప్రార్థనలో గడపాలి, నీ సన్నిధిలో గడపాలి ప్రభువా. మా ఆత్మీయ జీవితంలో శ్రమ పడాలి, కష్టపడాలి ప్రభువా. మాకు సహాయం చేయండి ప్రభువా. మాకు సహాయం చేయండి. మీరే దర్శించండి. వారసత్వాన్ని, వారసులుగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. నిత్య జీవానికి నువ్వు సిద్ధపరిచిన ఆశీర్వాదానికి మేమందరం కూడా వారసులమై మేము పొందుకోవడానికి సహాయం చేసి మహిమ పొందండి. ఎవరైతే మేము వారసులు కావాలని ఆశపడ్డారో వారందరిని కూడా మీరు దర్శించి బలపరచండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.